అది ఒక మారుమూల గ్రామం. అందులో ఎన్నో ఏళ్లుగా ఒక పాడుపడ్డ బావి ఉంది. ఆ పాడుపడ్డ బావిలో ఎన్నో మరణాలు, ఇంకా ఎన్నెన్నో హత్యలు. అది చేస్తుంది ఎవరో ఆ ఊరి ప్రజలకు అస్సలు తెలీదు. ప్రతిరోజు ఆ ఊరి ప్రజలు భయపడుతూ బ్రతికేవారు. ఒకరోజు ఊరిలో ఇలా చర్చ జరుగుతుంది. ఆ ఊరి పెద్ద రామస్వామి. ఆయన తనకు 30 ఏళ్ల వయసు నుండి ఆ ఊరిలో ఏ సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించేవాడు. కాని ఈ పాడుపడ్డ బావి సమస్య మాత్రం పరిష్కరించలేకపోతున్నాడు. ఎందుకంటే దాని రహస్యం ఎవ్వరికీ తెలీదు. ఇదిలా ఉండగా ఊరి ప్రజలంతా ఒకరోజు ఒక పెద్ద చెట్టు కింద కలిసి ఊరి పెద్దతో చర్చించుకుంటున్నారు. అందులో సుబ్బయ్య అనే ఒక వ్యాపారి, అయ్యా రామస్వామి, ఈ పాత బావిలో ఉండే దయ్యాల కారణంగా నా వ్యాపారం సరిగా నడవడం లేదు. ఇతరులు ఈ ఊరిలోకి రావడానికి భయపడుతున్నారు. ఉన్నవాళ్ళు బయటకు వెళ్ళడానికి భయపడుతున్నారు. ఇలా అయితే నా వ్యాపారం ఎలా నడుస్తుంది? ఇక కొట్టు మూసేసి నేను ఇంట్లో భయపడుతూ బ్రతకాలి. ఒకవేళ నేను అలా భయపడుతూ బ్రతికినా నాకు ఆదాయం లేక, నా కుటుంబం ఆహారం లేక రోడ్డున పడతాం. ఇలా సుబ్బయ్య తన బాధను వ్యక్తపరుచుకోగానే మరొక వ్యక్తి ఇలా అంటాడు, అయ్యా, వ్యాపారులే కాదు, వ్యవసాయం చేసే నేను కూడా పంట దగ్గరికి వెళ్ళడానికి చాలా భయపడుతున్నాను. నా స్థలం ఆ పాడుబడ్డ బావి వెనకాలే. ధైర్యం తెచ్చుకొని వెళ్దామన్నా నాకు ధైర్యం సరిపోవట్లేదు. ఎన్నో ఏళ్లుగా పాడుబడ్డ బావిలోని ఆత్మలు ఈ గ్రామాన్ని పీడిస్తున్నాయి. దీని నుంచి మనకు ఇంకా ఎన్ని రోజులు ఇలా నిద్రలేని రాత్రులు గడవాలి? ప్రతి రాత్రి ఎవరినో ఒకరిని తనలో కలుపుకుంటుంది. ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ సమస్యలని చెప్పుకుంటారు. రామస్వామి తన తల పట్టుకుంటాడు. ఏం చేయాలో అర్థం కాదు. ఎలా ఈ పాడుపడ్డ బావి నుండి బయటపడాలో తెలియటం లేదు. చూడండి ప్రజలారా, నేను చాలా ప్రయత్నిస్తున్నాను ఈ సమస్య నుంచి పరిష్కారం కోసం. వీలున్నంత త్వరగా నేను మన గ్రామాన్ని కాపాడుతాను. ప్రతి ఒక్కరికి సమస్యలున్నాయి. దానికి కారణం ఆ పాడుబడ్డ బావి. నేను ఈ శుక్రవారం మన పూజారులతో ఒక పూజ చేపించి ఆ బావిని మోయించి వేస్తాను. ఇలా రామస్వామి చెప్పగానే ఊరి ప్రజలంతా తిరిగి తమ ఇంటికి వెళ్లిపోతారు. శుక్రవారం రానే వస్తుంది. రామస్వామి గుడికి వెళ్లి పూజారులతో ఇలా మాట్లాడతాడు, స్వామి, ఈరోజు పూజ చేసి ఎలాగైనా ఆ పాడుబడ్డ బావి సంగతి ముగించి వేయాలి. అలాగే రామస్వామి గారు, మా ప్రయత్నం మేము చేస్తాము. ఈ కుంకుమ కాళీమాత వద్ద పూజించి తెచ్చిందే. ఏ ఆత్మ అయినా సరే భయపడాల్సిందే అని చెప్పి పాడుబడ్డ బావి వద్దకు పూజారి ఇంకా శిష్యులు వెళ్తారు. వెళ్లే దారిలో పాడుబడ్డ బావి నుండి ఏవో వింతగా అరుపులు రావటం మొదలయ్యాయి. ఆ అరుపులు విని పూజారితో వచ్చిన శిష్యులు భయంతో, స్వామి, స్వామి, ఏంటి అరుపులు అంత భయంకరంగా ఉన్నాయి? మాకు చాలా భయంగా ఉంది. ఎవరో మా వెనుకే వస్తున్నట్టు మాకు అనిపిస్తోంది. కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఏం చేయమంటారో అని భయపడుతూ అన్నారు. అది విన్న పూజారి, శిష్యులారా, మీరు భయపడకండి. మన దగ్గర కాళీమాత పూజించి ఉన్న కుంకుమ ఉంది. ఆ ఆత్మ మనల్ని ఏమీ చేయలేదు. మీరు నిశ్చింతగా ముందుకు సాగండి. ఆ భయంకరమైన అరుపుల గురించి మీరు పట్టించుకోకండి. అవి మన దారి అడ్డగించే ప్రయత్నాన్ని చేస్తుంది. కొంత దూరం వెళ్ళాక పూజారికి ఎవరో ఒక స్త్రీ జుట్టుతో ఒక ఎండిపోయిన చెట్టు కింద నిల్చొని ఆ చెట్టుపై ఒక రాయితో రక్కుతున్న దృశ్యం వారికి కనిపిస్తుంది. ఇదిగో అమ్మాయి, ఎవరు నువ్వు? ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? అసలు నీకు ఇక్కడ ఏం పని? ఎందుకు వచ్చావు ఇక్కడికి? అని ఎన్నో ప్రశ్నలు వేసినా ఆ అమ్మాయి మాత్రం ఆ ఎండిపోయిన చెట్టుని రక్కడం మాత్రం ఆపటం లేదు. తిరిగి సమాధానం కూడా ఇవ్వటం లేదు. స్వామి, నాకు తెలిసి ఆత్మ కావచ్చు. నాకెందుకో భయంగా ఉంది. మనం తిరిగి వెళ్ళిపోవడం మంచిది. కనీసం మన ప్రాణాలైనా కాపాడుకోవచ్చు. ఎన్నో సంవత్సరాల నుంచి మన ఊరు అనుభవిస్తున్న ఆవేదన నాకు తెలుసు. ఎందరో ఋషులు వచ్చి ఈ బావికి పూజలు చేశారు. అయినా కానీ మరణాల సంఖ్య ఆగలేదు. రోజు రోజుకి పెరుగుతూనే ఉంది.
అలాంటిది మనం ఈ ఒక్క రోజులో ఆపగలమా? ఇలా పూజారి యొక్క శిష్యుడు అనగానే ఆ అమ్మాయి ఒక్కసారిగా నవ్వటం మొదలు పెడుతుంది. అవునురా శిష్య, నువ్వు చెప్పింది నిజమే. ఎందరో ఋషులు వచ్చినా నన్ను ఏమీ చెయ్యలేరు, చెయ్యరు కూడా. అలాంటిది నువ్వు ఆ మంత్రించి పెట్టిన కుంకుమ తెచ్చి నన్ను బంధించగలవా? నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది. ఇప్పటికైనా అర్థం చేసుకో, నన్ను చూసిన వారెవ్వరూ ప్రాణాలతో బయటపడలేదు. ఇప్పుడు మీ పరిస్థితి కూడా అదే. అని చెప్పి ఆ ఆత్మ ఒకేసారి వెనకాలకు తిరిగింది. చూడటానికి చాలా భయంకరంగా ఉంది. ఒళ్లంతా ఘాట్లతో నిండి ఉంది. తన కళ్ళు సూర్యుడిలా మండిపోతున్నాయి. తన పెద్ద పెద్ద పదునైన గూర్లతో ఉంది. ఇక ఆ ఆత్మ కాళ్ల విషయానికొస్తే ఆ ఆత్మకి కాళ్లే లేవు, గాల్లో ఎగురుతూ ఉంది. ఆ గాలికి తన పొడవైన జుట్టు ఆకాశమంతా విస్తరించింది. అది చూసి పూజారి ఇక శిష్యులు తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం పరిగెత్తుతున్నారు. అయినా కాని ఆ ఆత్మ వారి వెనకాలే వెంబడిస్తూ వచ్చింది. పరుగెత్తండి, పరుగెత్తండి, మీరు ఎంత దూరం పరిగెడతారో పరుగెత్తండి, కానీ ఈ రోజు మీ చావు నా చేతిలోనే. నన్ను తప్పించుకొని మీరు ఎక్కడికి వెళ్తారు నేను చూస్తాను అంటూ ఆత్మవారి వెంటపడి పూజారిని ఇంకా శిష్యులని చంపేసింది. వారిని చంపిన తర్వాత ఆ ఆత్మ తృప్తి చెంది తిరిగి ఆ పాడుపట్ట బావిలోకి వెళ్లిపోయింది. అక్కడ గదిలో ఉన్న రామస్వామి పూజారి కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. కాని ఎంత చీకటి పడినా పూజారి మాత్రం రాలేదు. ఆ శిష్యుల జాడ కూడా తెలియలేదు. రామస్వామి అర్థం చేసుకున్నాడు, ఆ పాడుపడ్డ బావి పూజారిని మరియు శిష్యులను చంపేసిందని. ఈ విషయం గ్రామ ప్రజలందరికీ తెలిసిందే. వెంటనే రామస్వామి ఇంటికి వెళ్లారు. అయ్యో రామస్వామి, ఇక మీ వల్ల ఏం కాదు. ఈ ఊరంతా నాశనం అవుతుంది. ఈ ఊరిలో భయంతో మేం బ్రతకలేము. వెంటనే ఈ ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోతాం. నా నుంచి ఒక చిన్న సలహా. ఏంటి సోమేష్ అది? మీరు కూడా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోండి. ఈ ఊరిలో ఉన్న సమస్య అంతా సులువుగా మీరు పరిష్కరించలేరు. మీరు పరీక్షించేలోపు ఈ ఊరు వల్లకడవుతుంది. అందుకే అలా అవ్వకముందే నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను. కానీ సోమేష్, ఈ ఊరు వదిలి నువ్వు ఎక్కడికని వెళ్తావు? నీ సొంత పొలంని వదిలి ఏ పని చేస్తావు? నీ భార్య పిల్లల్ని ఎలా పోషించుకుంటావు? పట్నంలో నేను ఏదో ఒక పని చేసుకుంటా అయ్యా. వచ్చిన డబ్బుతో ఇల్లు గడిపిస్తాను. ఈ ఊరు వదిలి వెళ్ళిపోతే కనీసం నా భార్య పిల్లలు నేను ప్రాణాలతో ఉంటాం. ఇలా సోమేష్ తన బాధని వ్యక్తపరుచుకున్నాడు. సోమేష్ అన్న మాటలకు రామస్వామి తిరిగి సమాధానం ఇవ్వలేకపోయాడు. ఇక ఏం చేయలేక మౌనంగా ఉండిపోయాడు. రామస్వామి మౌనాన్ని గమనించిన గ్రామ ప్రజలు తాము కూడా గ్రామాన్ని వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. అలా రాత్రవుతుంది. చీకటి పడగాని అందరూ తమ ఇంట్లోకి వెళ్లిపోయి తలుపులు గట్టిగా వేసుకుంటారు. రామస్వామికి నిద్ర పట్టదు. తను ఈ ఆత్మల బారి నుండి గ్రామాన్ని ఎలా రక్షించాలని ఆలోచిస్తూ ఉంటాడు. కాని రామస్వామికి ఏ ఆలోచన తట్టదు. అలా ఆలోచిస్తూ తనలో తానే ఇలా అనుకుంటాడు. గ్రామ ప్రజలందరూ నేను గొప్పవాడినని నాకు ఈ గ్రామ పెద్ద అధికారం ఇచ్చారు. కానీ నేను ఈ సమస్యని పరిష్కరించలేకపోతున్నాను. ఎంత ఆలోచించినా ఏ ఆలోచన నాకు తట్టడం లేదు. దేవుడిపైనే భారం వేసినా ప్రయోజనం లేదు. ప్రజలందరూ గ్రామం వదిలి పట్నం బాట పడుతున్నారు. భయం కారణంగా వారు ఏ పని చేయలేకపోతున్నారు. ఏం చేయాలి? నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. ఎంతో మంది ఋషులు పూజారులు వచ్చి ఎన్నో పూజలు చేశారు. కానీ ప్రయోజనం లేదు. ఆ కనికరం లేని ఆత్మ అందరినీ చంపివేసింది. అసలు తనకేం కావాలో నాకు అర్థం కావడం లేదు. కానీ ఈ ఊరిని ఇంకా ప్రజలని ఎలాగైనా కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంది. కాబట్టి
ఈ సమస్యకు పరిష్కారం దేశపు ఏ మూలలో ఉన్నా వెతికి తీసుకొచ్చి ఆ ఆత్మను ఈ ఊరి నుండి తరిమి కొట్టాలి. రేపే నా ప్రయాణాన్ని మొదలు పెడతాను అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు. మరుసటి రోజు ఉదయం రామస్వామి ఈ సమస్యకు గల పరిష్కారం కోసం ఒక ఊరికి కాలినడకన ప్రయాణిస్తుంటాడు. అప్పుడు ఆలోచనలో పడి రామస్వామి ఎక్కువ దూరం నడుచుకుంటూ వెళ్లిపోతాడు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం కారణంగా రామస్వామి స్పృహ కోల్పోతాడు. రామస్వామి తలకు గాయమవుతుంది. అదే దారిలో వెళ్తున్న సాధువు రామస్వామిని చూసి తన ముఖం మీద నీళ్లు చల్లుతాడు. కొంత సమయానికి రామస్వామి మేలుకొని సాధువుతో ఇలా అంటాడు. స్వామి, ఎవరు మీరు? నాకేమైంది? చూడు నాయనా, నీకు ఏమీ కాలేదు. ఎండ ఎక్కువగా ఉంది కదా, అందుకని కాస్త కళ్ళు తిరిగినట్టుగా అనిపించి ఉంటుంది. చూస్తుంటే ఏదో బాధలో ఉన్నట్టు ఉన్నావు. ఏంటి నాయనా అది? నాకు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు స్వామి. సమస్య అంటూ ఏమీ లేదు. నా దగ్గర దాస్తున్నావా నాయనా? నువ్వు చెప్తే కానీ నాకు తెలియదు అనుకుంటున్నావా? ఎన్నో సంవత్సరాలు నేను ఎన్నో గ్రంథాలను చదివాను. నీ మనసులో ఏముందో కూడా చదవగలుగుతాను. నీ గ్రామాన్ని పట్టి పీడిస్తున్న ఆ పాడుబడ్డ బావిలో ఉన్న ఆత్మ నాకు తెలుసు. స్వామి, మీరు చెప్పింది అక్షరాల సత్యం. మీరు నిజంగా మహాసాధువు. మాకు ఉన్న సమస్యను మీరు తీర్చగలరా? తప్పకుండా. నేను తీర్చని సమస్య అంటూ లేదు. ధన్యవాదాలు స్వామి. నేను మీకు చాలా రుణపడి ఉంటాను. వెంటనే మా గ్రామానికి వచ్చి మాకు ఉన్న భయాన్ని దూరం చేయండి అని చెప్పి రామస్వామి సాధువుని వెంటబెట్టుకుని తమ గ్రామానికి తీసుకుని వెళ్లాడు. చూడటానికి కొంచెం గంభీరంగా ఉన్నాడు. అతని కళ్లల్లో తేజస్సు మాత్రం మహాయోధుడిలా కనిపిస్తుంది. నాయనా రామస్వామి, మనం ముందుగా ఆ పాడుబడ్డ బావి వద్దకు వెళ్దాం. నేను ఆ బావిని చూడాలి. అలాగే స్వామి, మీ ఇష్టం అని చెప్పి రామస్వామి సాధువుని తీసుకుని పాడుబడ్డ బావి వద్దకు వెళ్తాడు. అప్పుడు సాధువు ఆ బావి చుట్టూ తిరిగి ఆ స్థలాన్ని బాగా పరీక్షిస్తాడు. ఆ బావికి 4 అడుగుల వెనకాలకొచ్చి కళ్ళు మూసుకొని, నాయనా రామస్వామి, నీకు ఈ ఆత్మ చావుకు గల కారణం తెలుసా? నాకు తెలియదు స్వామి. నాకు తెలిసి నా చిన్నతనంలో అనుకుంటా. మా నాన్న చెప్తుంటే విన్నాను. ఆ ఆత్మ ఒక మంచి యువతి. కానీ ఊరి ప్రజలు ఒకేసారి తన మీద తిరగబడి తమ చేతికి ఏది దొరికితే దానితో కొట్టి చంపేశారు. ఇది మాత్రమే నాకు తెలుసు స్వామి. అప్పుడు స్వామి ఇలా అంటాడు. ఈ పాడుబడ్డ బావి వెనుక ఓ పెద్ద రహస్యముంది రామస్వామి. అది ఈ ఊరి ప్రజలకు ఎవ్వరికీ తెలియదు. దీనిని తెలుసుకోవాలి అంటే ఊరు గురించి ఎక్కువ తెలిసిన వ్యక్తిని మనం కలవాలి. తనకి ఈ ఊరికి ఒక 50 సంవత్సరాల సంబంధం ఉండాలి. నాకు తెలిసిన ఒక ముసలి రైతు ఉన్నాడు స్వామి. అయితే మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. పదనాయన. ఇలా రామస్వామి సాధువు మాట్లాడుకుని ఆ ముసలి రైతు ఇంటికి వెళ్తారు. ఆ ముసలి రైతు పక్షవాతంతో మంచాన పడి ఉంటాడు. నోటి వెంట మాట సరిగ్గా రాదు. అది తెలియని సాధువు, చూడు రంగయ్య, నేను మీ ఊరికి పట్టి పీడిస్తున్న ఆత్మను వదిలించడానికి వచ్చాను. నువ్వు నాకు నిజం చెప్పు. ఈ ముసలి రైతు మాట్లాడలేడు. ఒకవేళ మాట్లాడినా అది మీకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే ఇతనికి పక్షవాతం ఉంది. ఆ మాటలు వింటున్న ఆ ముసలి రైతు తను మాట్లాడడం ఇబ్బందిగా ఉన్నా ఇలా అంటాడు. సాధువు గారు, నేను మాట్లాడాలి. సాధువు ముసలి రైతు ఇబ్బందిగా మాట్లాడటం గమనించి ఇలా అంటాడు. రంగయ్య, నువ్వు ఇలా ఇబ్బందిగా మాట్లాడకు. నువ్వు నీ మనసులో తలుచుకో. జరిగిందంతా నీ మనసులో చెప్పు. అది నేను వింటాను. ఇలా సాధువు చెప్పగానే రంగయ్య తన మనసులో, సాధువు గారు, నేను మీకు జరిగిందంతా చెప్తాను.
ఆ పాడుబడ్డ బావిలో ఉన్న ఆత్మ మరెవరో కాదు, ఈ ఊరికి చెందిన ఒక యువతి. తన పేరు సరళ. తను చాలా మంచి అమ్మాయి. తను తన భర్త రమేష్తో కలిసి ఈ గ్రామంలోనే నివసించేది. వారిది అన్యోన్యమైన కుటుంబం. రమేష్కు నా అనే వారెవరూ లేరు. ఒక అనాథ. సరళ జమీందారు గారి అమ్మాయి. తను ఒక అనాథతో అనగా రమేష్తో ప్రేమలో పడుతుంది. జమీందారు గారికి ఒక్కగానొక్క కూతురు. తను ఏమడిగినా చేసేవాడు. ఇలా ఒకరోజు తన కూతురు తన ప్రేమ విషయం జమీందారు గారితో చెప్పింది. కానీ జమీందారు గారికి తన ప్రేమ విషయం ఏమాత్రం నచ్చదు. సరళకు ఆ అబ్బాయితో వివాహం చేయించాలని ఏమాత్రం ఇష్టం చూపడు. కానీ జమీందారు గారికి సరళపై ఉన్న ప్రేమ వారిద్దరికీ వివాహం చేయిస్తుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. జమీందారు గారి బంధువులు ఆయన్ని సూటిపోటి మాటలతో బాధ పెడతారు. అది విన్న జమీందారు గారికి కోపం వస్తుంది. తను రమేష్ను ఏదో ఒకటి చేయాలని పన్నాగం పన్నుతాడు. అదేవిధంగా జమీందారు గారు మంత్రాలు తెలిసిన ఒక ముసలవ్వను కలిసి రమేష్పై చేతబడి చేయిస్తాడు. దాంతో రమేష్ ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుంది. అప్పుడు సరళ బాధతో ఏడుస్తూ, అయ్యో దేవుడా, ఏంటిది? మా ఆయనకి ఈ గతి పట్టింది. అసలు మా ఆయన చేసిన తప్పేంటి? ఇలా సరళ బాగా ఏడుస్తుంది. అకస్మాత్తుగా ఎందుకిలా జరిగిందో సరళకు ఏమాత్రం అర్థం కాదు. ఇక ఏం చేయాలో తెలియక తన భర్తకు సేవలు చేస్తూ ఉంటుంది. రోజు ఏడుస్తూ మంచాన పడి ఉన్న భర్తను చూస్తూ బ్రతికి ఉన్నా కానీ చనిపోయిన శవంలా బ్రతికేది. అది చూసిన ఊరి ప్రజలు సరళ నష్టజాతకురాలని భావిస్తారు. ఒకరోజు సరళ తన పని పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్న సమయంలో ఇద్దరు ఆడవారు ఇలా మాట్లాడుకున్నారు. చూసావా వదినా, ఈ అమ్మాయి నష్టజాతకురాలంట. అలా పెళ్లి చేసుకుందో లేదో ఇలా తన భర్త మంచంకి అంకితమయ్యాడు. ఇక ఈవిడ గారేమో ఊరు మీద పడిపోయింది. అవును దినా, అసలు భర్త మీద ప్రేమ ఉంటేనే కదా ఆ మహాతల్లి ఏ రోజైతే అడుగు పెట్టిందో ఇంట్లో అరిష్టం మొదలైంది. నాకు తెలిసి తనతో మాట్లాడితే మనకు కూడా దరిద్రం అంటుకుంటుందేమో. ఇది విన్న సరళ బాధతో కుమిలిపోతుంది. తనకి ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే సరళ తండ్రి అయిన జమీందారు గారి దగ్గరికి వెళ్ళి నాన్నను గట్టిగా హత్తుకుని బోరున ఏడుస్తుంది. నాన్నా, నాన్నా, నేను ఈ బాధని భరించలేకపోతున్నాను. నా భర్తని నేను ఎలాగైనా కాపాడుకోవాలి. ఆయన్ని ముందుగా మార్చుకోవాలి. మేమిద్దరం కలిసి సంతోషంగా మా జీవనాన్ని కొనసాగించాలి. ఊరి ప్రజలని సూటిపోటి మాటలు నేను వినలేకపోతున్నాను నాన్న. అప్పుడు జమీందారు గారు ఏమీ తెలియనట్టుగా, అమ్మా సరళ, నీ బాధని నేను చూడలేకపోతున్నా తల్లి. అందుకు నీ సమస్యకు గల పరిష్కారాన్ని నేను కనుక్కున్నాను. అవునా నాన్న? నిజమా? ఆ పరిష్కారం ఏంటో వెంటనే చెప్పండి నాన్న. అది తల్లి, నేనొక యోగిని కలిసా. ఆయన దగ్గర ప్రతి ఆరోగ్య సమస్యకి మూలికలు ఉంటాయి. తను మనకి సహాయం చేయవచ్చు. అవునా? ఎవరు నాన్న ఆ యోగి? మనం వెంటనే ఆయన వద్దకు వెళ్దాం. నా బాధని వ్యక్తపరుస్తాను. నాకు ఏదో ఒక పరిష్కారం ఇస్తారేమో. తాను నిజంగానే తన సమస్యని పరిష్కరిస్తాడా లేదా అన్నది మరో భాగంలో చూద్దాం.